ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ గుడివాడలో టీడీపీ రాకదలిరా పేరుతో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గుడివాడ ముదినేపల్లి రోడ్డులో చంద్రబాబు రాకదలిరా సభ, ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేశాయి. టీడీపీ శ్రేణులు పసుపు వర్ణంగా మారింది. ముదినేపల్లి రోడ్డు భారీగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను ప్లాన్ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. ఉదయం 11 గంటలకు బైక్ ర్యాలీ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లలో మునిగిపోయారు. పట్టణ ప్రధాన హడ్డింగ్లపై టీడీపీ బ్యానర్లకు పోటీగా సీఎం వైఎస్ జగన్ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల రంగవర్ధంతి కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు అలజడులు, అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమోనన్న ఆందోళనలో పోలీసులు వర్గాలున్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో రాజకీయ రగడ మొదలైంది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ గుడివాడలో టీడీపీ రాకదలిరా పేరుతో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. అయితే మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ లో అందిస్తారు. మురళి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అటు వైసీపీ ఇటు టీడీపీ వర్గాలు కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టుతున్న నేపథ్యంలో ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించి కార్యక్రమాలకైతే పోలీసులను అడ్డం పెట్టుకుని కార్యక్రమాలకు అన్ని అనుమతులు ఇస్తున్న పోలీసులు అయితే టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకైతే పోలీసులు మోకాళ్ళు అడ్డుపెట్టి ఎన్టీఆర్ విగ్రహానికి దండ వేయడానికి వెళ్తున్నా కూడా అడ్డుకుని అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొడాలి నాని ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద చేసిన కార్యక్రమాలు కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు అన్నిటికీ కూడా అనుమతులు ఇస్తున్నారు. మేము చేసే కార్యక్రమాలకు అడ్డుకుంటున్నారంటూ కూడా తెలుగుదేశం వర్గాల నుంచి అయితే నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కదలిరా సభకు కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు, నాయకులు కూడా గుడివాడ చేరుకుంటున్నారు. అలాగే వైసీపీ నాయకులు కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో అయితే గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. సంజన, ఎస్ మురళి, అలాగే పట్టణ ప్రధాన హార్డింగ్లపై టీడీపీ బ్యానర్లకు పోటీగా అండ్ సీఎం వైఎస్ జగన్ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడివాడ మొత్తం కూడా బ్యానర్లతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. కదిలిరా సభకు సంబంధించి బ్యానర్లు కడుతున్న సమయంలో అయితే టీడీపీ వర్గాలను అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యానర్లు కట్టడానికి అనుమతి లేదని చెప్పి వైసీపీ నాయకులు పెట్టే బ్యానర్లపై అయితే ఏ ఆంక్షలు లేని కారణంగా అయితే గుడివాడ మొత్తం కూడా వైసీపీ బ్యానర్లు ఉన్నాయి. టీడీపీ బ్యానర్లు తీసి మున్సిపల్ అధికారులని అలాగే పోలీసు అధికారులను అడ్డు పెట్టుకుని తొలగిస్తున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ బ్యానర్ల పైన కూడా ఎన్టీఆర్ ఫోటోలు వేసి వర్ధంతి కార్యక్రమం చేస్తున్నా కూడా పోలీసులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి ఆ ఫ్లెక్సీలను ఏమీ చేయకుండా టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారంటూ కూడా తెలుగుదేశం నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఈ అన్ని కార్యక్రమాలు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా పోటాపోటీగా చేస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం కార్యకర్తలను మాత్రమే అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రామును అయితే ఇప్పటికే
ఆ కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. కొడాలి నాని పోలీసులను అడ్డు పెట్టుకుని, అలాగే మున్సిపల్ అధికారులను అడ్డు పెట్టుకుని కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ కి అభిమానం కావడం చేత నేను ఎన్టీఆర్ పార్టీలోనే మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ వర్ధంతి చేసేది లేదు అని కూడా కొడాలి నాని స్పష్టం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు సంజన. ఎస్ మురళి, అయితే మొత్తంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా గుడివాడలో రాజకీయ రగడ మొదలైందన్నట్టు కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మురళి? రాజకీయంగా టీడీపీని ఎదుర్కోలేకే పోలీసుల్ని వీళ్ళని మున్సిపల్ అధికారులను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, కదిలిరా సభకు కానివ్వండి, లక్షలాదిగా ప్రజలు వస్తారని చెప్పి వారిని అడ్డుకోవడం కోసం గందరగోళం సృష్టించడానికే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లుగా కూడా టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని చేసుకుంటే వారి ఇంటి దగ్గర కార్యక్రమాలు చేసుకోవాలి, ఎన్టీఆర్ పై అభిమానం ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కానివ్వండి, వాళ్ళ పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు చేసుకోవాలి. కానీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కదిలిరా సభ పెట్టి మేము 1,00,000 మంది పైగా కార్యకర్తలు వస్తారని చెప్పి ఇక్కడ ఏర్పాట్లు చేస్తుంటే ఆ ఏర్పాట్లు అడ్డుకునే విధంగా కొడాలి నాని వైసీపీ పార్టీలు చేస్తున్నాయంటూ కూడా తెలుగుదేశం నాయకులు ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ వ్యాప్తంగా కూడా అటు టీడీపీ ఇటు తెలుగుదేశం అటు వైసీపీ బ్యానర్లతో అయితే గుడివాడ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. కానీ తెలుగుదేశం పెట్టిన బ్యానర్లు కానివ్వండి, హోర్డింగ్స్ కానివ్వండి, మున్సిపల్ అధికారులు తీసివేయటంపై కూడా తెలుగుదేశం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే గుడివాడలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు సంజన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ గుడివాడలో టీడీపీ కదలిరా పేరుతో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో హైటెన్షన్ నెలకొంది. అయితే ఇవాళ గుడివాడలో టీడీపీ కదలిరా పేరుతో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే దీంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కోటిరెడ్డి. సంజన, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెక్కాయి. ఇక తెలుగుదేశం పార్టీ తొలి నుంచి కూడా కాన్సన్ట్రేట్ చేసినటువంటి నియోజకవర్గాల్లో గుడివాడ నియోజకవర్గం ప్రధానమైంది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి వాళ్ళలో మొట్టమొదటి ప్లేస్లో ఉండే వ్యక్తి అక్కడ ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి కొడాలి నాని. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను బేస్ చేసుకొని పూర్తిగా కార్యక్రమాలు నిర్వహించేందుకు, అలాగే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి సభల్లో భాగంగా కదలిరా అనే సభని గుడివాడలో నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేసింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఎన్టీఆర్ స్వగ్రామమైనటువంటి నిమ్మకూరులో అక్కడ ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన తర్వాత చంద్రబాబు ఈ సభలో పాల్గొంటారు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా తొలి నుంచి కూడా కొడాలి నాని కూడా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా కొడాలి నాని ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఒకవైపు తెలుగుదేశం శ్రేణులు, మరోవైపు వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ రావడం అనేది అక్కడ ఉద్రిక్తతకి ప్రధానమైనటువంటి కారణమవుతోంది. జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటికీ రకరకాల ఫ్లెక్సీలు. ఎన్టీఆర్ వర్ధంతికి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పేరుతోటి అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెనిగళ్ల రామ్మోహన్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతోటి కొడాలి నానికి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలతో పాటు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఎన్టీఆర్కు నివాళులు అర్పించడం, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించడం, ఇట్లా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు. రెండు వైపుల నుంచి కూడా కార్యకర్తల్లోనూ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. భద్రతా ఏర్పాట్లు కొంత కట్టుదిట్టంగా చేసినప్పటికీ ఏ క్షణంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయనేటువంటి భయానక వాతావరణం మొత్తం గుడివాడ పరిసర ప్రాంతాలు మొత్తం గుడివాడ పట్టణంలో కూడా కనిపిస్తూ ఉంది. గుడివాడ నుంచి అటువైపు ముదినేపల్లి వెళ్లే దారిలో మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు చంద్రబాబు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే తెలుగుదేశం శ్రేణులు అన్నీ కూడా ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా నిర్వహించేందుకు కనీసం 1,00,000 మందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఈ సభకు హాజరయ్యేలా చేయాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశంగా ఉంది. అందుకు అనుగుణంగానే వాళ్ళు ప్లాన్లన్నీ చేయడం జరిగింది. అట్లాగే లోకల్గా ఉన్నటువంటి చిన్న చిన్న లీడర్లతో సహా అందరూ ప్రజల్ని తీసుకొచ్చేందుకు, అక్కడ ఓటర్లందరినీ కూడా ఆకర్షించేందుకు, అలాగే ఈ వేదికగా కొడాలి నాని మీద తమ సమరాన్ని ప్రకటించేందుకు ఈ వేదికను వాడుకుంటున్నటువంటి వాతావరణం అక్కడ ఉంది. ఇప్పటికే గతంలో రావి వెంకటేశ్వరరావు పోటీ చేసేవాడు. రావి వెంకటేశ్వరరావు తర్వాత ఇప్పుడు వెనిగళ్ల రామ్మోహన్కు అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత రామ్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తొలి కార్యక్రమం కూడా అతిపెద్ద కార్యక్రమం ఇదే కావడంతో ఒక ప్రతిష్టాత్మక వాతావరణం అక్కడ క్రియేట్ అయిపోయింది. మరోవైపు కొడాలి నాని చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అట్లాగే అధికార పార్టీలు కొడాలి నాని ఉన్న కారణంగా కొంత పోలీసులు కొడాలి నానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్తో సహా అందరూ కూడా మొట్టమొదట ఓడించాల్సింది కొడాలి నానిని అనేటువంటిది ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ప్రకటించారు. ఈరోజు గుడివాడ సభా వేదికగా కొన్ని అక్కడ గుడివాడకు సంబంధించినటువంటి వరాలు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చేట్లయితే వారు ఏమేం చేస్తారు అనేది, అలాగే కొడాలిపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తారనేటువంటిది ఒక అభిప్రాయం కూడా ఉంది. జరగడానికి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కొడాలి అభిమానులు, కొడాలికి సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా ఫ్లెక్సీలు పూర్తిగా ఏర్పాటు చేయడం, ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతోటి అన్నింటిలో కూడా ఒక తీవ్రంగా చంద్రబాబు నాయుడిని పూర్తిగా వెన్నుపోటుదారుగా వర్ణిస్తూ చేస్తున్నటువంటి ఇది తెలుగుదేశం కార్యకర్తల్లో ఆగ్రహం రగలడానికి కారణమైపోయింది. ఇక గుడివాడ పట్టణం నుంచి ఈ వాహనాల రాకపోకలను కూడా పోలీసులు నియంత్రించేసి పూర్తిగా హైవే మీదుగా సభా ప్రాంగణానికి వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు మీద కూడా కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం ఈ సభ ముగిసే వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ప్రతి చోట వైసీపీకి సంబంధించిన వాళ్ళు, కొడాలి నానికి సంబంధించినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల వైపు పోకుండా ఉండేందుకోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి కొడాలి నాని అక్కడ కొంత స్థానికంగా బలమైన నేతగా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారు. ఆయన బలాన్ని పూర్తిగా తగ్గించేసి అతను కూడా తెలుగుదేశం నీడలోనే ఎదిగినటువంటి వ్యక్తి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. గత 2 దఫాలుగా వైసీపీ ఆవిర్భవించిన తర్వాతే ఆయన వైసీపీలోకి రావడం, అలాగే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వరకు అతను చిత్తశుద్ధిని ప్రత్యేకంగా శంకించాల్సినటువంటి అవసరం అయితే లేదు. తొలి నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానిగానే కొనసాగుతూ వచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి తాను సన్నిహితుడిగా కూడా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యం అంతా తీసుకునేట్లయితే తెలుగుదేశం పార్టీ జూనియర్ని కొంత దూరం పెట్టింది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగింది. వాస్తవం కూడా గత 2009 ఎన్నికల సమయంలో తను ఎన్నికల ప్రచారం తర్వాత నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. ఇది కనిపిస్తున్నటువంటి వాస్తవమే. అందుకని ఈ ఎన్టీఆర్ పేరుతోటి, అలాగే సీనియర్ ఎన్టీఆర్ పేరుతోటి ఆయన కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ మీదే తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా పూర్తిగా చంద్రబాబును ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే కొడాలి వెన్నుపోటుదారుడు,
తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఉపయోగించుకొని తన రాజకీయ ఎదుగుదలకు అన్ని రకాలుగా ఉపయోగించుకున్న తర్వాతే తాను ఈ రోజున తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాడు అని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ వస్తుంది. ఈరోజు ఖచ్చితంగా గుడివాడలో సభ ఏర్పాటుకు సంబంధించినంత వరకు కూడా ప్రధానమైనటువంటి నిర్ణయం, ప్రధానమైనటువంటి టార్గెట్ కొడాలి నాని కావడం, అక్కడ రెండు వర్గాలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అక్కడ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను ఉద్దేశించి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కార్యకర్తల్లోనే కాదు పట్టణ ప్రజల్లో కూడా ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశాయని చెప్పడంలో సందేహించాల్సినటువంటి అవసరం లేదు సంజన. ఎస్ కోటిరెడ్డి, అలాగే టీడీపీ రాకదలిరా సభకు ఎవరెవరు హాజరు కానున్నారు కోటిరెడ్డి? టీడీపీ రాకదలిరా సభ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే జరుగుతోంది. చంద్రబాబుకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగతా క్యాడర్ అంతా కూడా, అలాగే కృష్ణా జిల్లాకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నాయకులు మాత్రమే హాజరవుతారు. రాష్ట్ర స్థాయిలో ఇతర నాయకులు పెద్దగా హాజరు అవ్వకపోవచ్చు. ఈ రోజునే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో హైదరాబాద్లోనే బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ కూడా అటెండ్ అవుతారనేటువంటిది పూర్తిగా చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు అక్కడ దేవినేని ఉమా ఇంకా ఇతర నాయకులు కూడా కొంతమంది హాజరయ్యి మొత్తం మీద కొడాలి నానికి సంబంధించినటువంటి అంశాలనే చాలా ఎక్కువగా ప్రస్తావిస్తారు. కృష్ణా జిల్లాకు సంబంధించి ఏవైతే అక్కడ ఉన్నటువంటి 16 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఇక్కడ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి చాలా ప్రెస్ మీట్లలో కూడా కొడాలి నానిని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి నేతలంతా కూడా ఈ వేదిక మీద ఉంటారు. అయితే ప్రధాన ఆకర్షణగా చంద్రబాబు నాయుడే అక్కడ నిలుస్తారు కాబట్టి ఇతర నాయకులంతా కూడా సెకండ్ క్యాడర్గానే మనం చూడాల్సి ఉంటుంది. అందరూ నాయకులు కూడా దాదాపు అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది సంజన. ఎస్ఎస్ కోటిరెడ్డి, అలాగే పట్టణ ప్రధాన హార్డింగ్లపై టీడీపీ బ్యానర్లకు పోటీగా అండ్ సీఎం వైఎస్ జగన్ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అన్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కోటిరెడ్డి? ఇక్కడ ప్రధానంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ అంటే వర్ధంతి కార్యక్రమాలు ఎన్టీఆర్వి కాబట్టి ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ప్రధానంగా కనిపిస్తారు. అలాగే లోకేష్ని హైలైట్ చేస్తూ మొత్తం మీద వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక పోటాపోటీగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో కొడాలి నాని అభిమానులు నిర్వహిస్తున్నటువంటి దానిలో ఇక్కడ కొడాలి నానికి సంబంధించినటువంటిది ప్రధానమైన అంశం కాదు. వాళ్ళు చేస్తున్నటువంటిది ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అనేటువంటి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్యాన్స్ క్లబ్ పేరుతోటి నిర్వహిస్తున్నారు. వీరంతా కొడాలి నాని అనుచరులు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందులో ఇదేమి దాచిపెట్టేటువంటి విషయం కూడా కాదు, ఇది ఓపెన్ సీక్రెటే. అయితే వాళ్ళంతా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ సీఎం కంటే కూడా ప్రధానమైనటువంటి అంశం సీనియర్ ఎన్టీఆర్కి అలాగే ఈరోజు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఇద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేసి తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఒక సింపతిని క్రియేట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ తోటే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అందులో ఉండాల్సిన అవసరం ఉండదు, అయినా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా పెద్ద ప్రాధాన్యం లేదు. మొదటి విషయం ఇక్కడ ఇద్దరు ఎన్టీఆర్లకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా తెలుగుదేశం వర్గాల్లో పూర్తి స్థాయిలో ఒక సింపతిని క్రియేట్ చేయడం అనేది అక్కడ కొడాలి నాని టార్గెట్గా కనిపిస్తోంది. ఎలాగూ ఆయన రేపు ఎన్నికల్లో పోటీ చేయాలి, అతని మీద కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీకి తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసి నానిని ఓడించడమే టార్గెట్గా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీని పంపించడం అనేది ఒక ఎత్తు అయితే కొడాలి నాని ఒక్కడనే ఓడించడం అనేది తెలుగుదేశం పార్టీలో ప్రధాన టార్గెట్గా కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభను ఏర్పాటు చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడికి అలాగే ఆయన మనవడికి కూడా అన్యాయం చేసింది అనేటువంటి సింపతిని తెలుగుదేశం శ్రేణిలో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు వీళ్ళు ఏర్పాటు చేసిన వాటిల్లో ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అనేటువంటిది ఇద్దరు ఎన్టీఆర్లతోటి వీళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మనం అనుకోవచ్చు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కోటిరెడ్డి.